నమస్తే అండి. నేను వాణి. ముందుగా మీకందరికీ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం వసుధ అనే ఒక మంచి కథను విందాం. వసుధ బెడ్పై పడుకొని ఆలోచిస్తుంది. పెళ్ళయి 15 సంవత్సరాలవుతుంది. కానీ జీవితంలో సంతోషమే లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలానే ఉండిపోవాలి? ఒక ముగింపు అంటూ ఏమీ లేదా నా జీవితానికి అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికొచ్చింది. వసుధ అని అరుస్తూ సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చాడు. రూమ్లో నుండి బయటికి వచ్చిన వసుధ ఏమైంది అని చాలా శాంతంగా అడిగింది. మీ చెల్లి కూతురు హాస్పిటల్లో ఉంది కదా, ఎలా ఉందో అడుగుదామని నీ మర్దికి ఫోన్ చేస్తే ఎవరు అని అడిగాడు. అంటే నేను అవసరం లేదు, నా నెంబర్ అవసరం లేదనే కదా, తన దగ్గర ఉంచుకోలేదు. అసలు నా నెంబర్ ఉంచుకోవాలని నీ మర్దికి లేదు, అది చెప్పాలని నీ చెల్లికి కూడా లేదు. నన్ను ఇంత అవమానిస్తారా మీ వాళ్ళు? ఇప్పుడే మీ చెల్లికి ఫోన్ చేసి అడుగు ఎందుకు అలా చేశాడో అన్నాడు. వసుధ ఫోన్ తీసుకొని వాళ్ళ చెల్లికి ఫోన్ చేసింది. హలో అలేఖ్య, ఎలా ఉందే పాపకి? పర్లేదా? సరే జాగ్రత్త, ఏం టెన్షన్ పడకు, మేమందరం ఉన్నాం కదా, సరే ఉంటా అని పెట్టేసి రూమ్లోకి వెళ్తుంది. వసుధ అని సిద్ధార్థ్ గట్టిగా అరిచాడు. ఎందుకు అలా అరుస్తున్నారు? నేను అడగమన్నదేంటి, నువ్వు అడిగిందేంటి? పాపకి బాగాలేదని సంజయ్ టెన్షన్లో ఉన్నాడు కావచ్చు, మీ నెంబర్ చూసుకోలేదు, దానికెందుకు అంత రాద్ధాంతం చేస్తారు? ఓహో, ఇప్పుడు ఎదురు సమాధానం కూడా చెప్తున్నావా అని చెయ్యెత్తి కొట్టబోతుంటే వసుధ సిద్ధార్థ్ చెయ్యిని ఆపింది. నేను తిరిగి కొట్టడానికి సెకండ్ కూడా పట్టదు. ఓహో, ఇప్పుడు నువ్వు నన్ను కొడతావన్నమాట, కొట్టు చూద్దాం, రా కొట్టు అనగానే సిద్ధార్థ్ చెంప చెళ్ళుమనిపించింది. నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావే అని మీదికి వస్తుంటే అక్కడే ఆగు, దగ్గరకు వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? చేసి చూపెట్టమంటావా అని కళ్ళు పెద్దగా చేసి భద్రకాళిలా చూస్తుంది. వసుధాన్ అలా చూడగానే సిద్ధార్థ్ ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆడవాళ్లను తక్కువ అంచనా వేయకు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కొన్ని సంవత్సరాల నుండి భరిస్తున్నా, ఇక భరించడం నా వల్ల కాదు. నీ పుట్టింటికి వెళ్తావా? వెళ్ళు. ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే ఉంది. నేనెందుకు వెళ్ళాలి? పెళ్లి చేసేటప్పుడే మా అమ్మ నాన్న నా చేతిని నీ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకో బాబు అన్నారు. మరి నువ్వేం చేశావు? ఏ రోజైనా మనశ్శాంతిగా ఉండనిచ్చావా? కడుపు నిండా తిననిచ్చావా? కంటి నిండా నిద్రపోనిచ్చావా? మొగుడిగా ఏం చేశావు? నా పక్కలో పడుకుని నాకు 2 పిల్లల్నిచ్చావు, అంతే, అంతకు మించి ఏమీ చేయలేదు. వసుధ అని సిద్ధార్థ్ అరుస్తుంటే ఎందుకు అరుస్తున్నావు? నన్ను మాట్లాడనివ్వు. మధ్యలో అడ్డొచ్చావో ఏం చేస్తానో కూడా తెలీదు. అన్నింటికీ తెగించే ఉన్నాను. ఎక్కడ ఆపాను? ఏం చేశావు? నన్ను మా అమ్మ నాన్నని కాల్చుకు తినడం, ఎప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అనడం, నిన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళని బాధ పెట్టాను. ఎందుకో తెలుసా? నా వల్ల బాధపడ్డా పర్లేదు, కానీ నువ్వు గొడవ చేస్తే పరువు పోతుంది అని. మా చెల్లి మరిది వాళ్ళ కూతురు ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో ఉంది అని టెన్షన్ పడుతున్నారు. దాని మొగుడు నువ్వు ఫోన్ చేస్తే ఎవరు అన్నాడు అని నేను దానికి ఫోన్ చేసి ఎందుకు అలా చేశాడే నీ మొగుడు అని అడగాల? చిన్న రాయిని భూతద్దంలో పెట్టి చూస్తే పెద్ద రాయిలాగే కనపడుతుంది. అలాగే ఇలాంటి చిన్న విషయాలు కూడా పెద్దవిగా చేస్తే గొడవలే అవుతాయి. పెళ్ళి అయినప్పటి నుంచి వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, ఇది తప్ప ఇంకో ఆలోచన ఉందా నీకు? అందుకే ఎవరు ఏమన్నా కూడా నా కొడుకుల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ బుద్ధులు వాళ్ళకి రావద్దు. ఆడవాళ్ళను ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి అని చిన్నప్పటి నుండే వాళ్ళకు నేర్పిస్తున్నాను. నాలా ఇంకొక ఆడది బాధపడవద్దు అని, వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ భార్యలను కష్టపెట్టొద్దు అని, ఆడవాళ్ళ విలువ వాళ్ళకి తెలిసేలా పెంచుతున్నాను. ఇన్ని రోజులు మారుతావు అని చూశాను, ఇక మారువు అని అర్థమైపోయింది. ఇప్పటి నుండి మనం ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న అపరిచితులం. నీ రూమ్ వేరు, నా రూమ్ వేరు. నీ వంట నువ్వు చేసుకొని తిను, నా వంట నేను చేసుకొని తింటా. బయట మాత్రం అందరి ముందు భార్యాభర్తల్లా నటిద్దాం. ఈ విషయం మనిద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలిస్తే చెప్పాను కదా, అన్నింటికీ తెగించున్నాను. ఏం చేస్తానో నాకే తెలీదు. మైండ్ ఇట్. ఎవరికో ఏంటి, మీ అమ్మ వాళ్ళకి చెప్తాను. ఏం చేస్తావు?
ఇప్పటి వరకు ఈ విషయం ఈ 4 గోడల మధ్య ఉండాలి అనుకున్నా. అలా కాదు అని నువ్వు బయట పెడితే అప్పుడు నిన్ను బజారుకి ఈడుస్తా. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. మాటలతో బెదిరిస్తున్నాను అనుకోకు. ఇన్ని రోజులు గొడవలు ఎందుకులే అని అణిగి మణిగి ఊరుకున్నా. చిన్నప్పటి నుండి నేను ఎంత మొండిదాన్నో నీకు తెలీదు. నేను అనుకున్నానంటే చేసి తీరుతా. నా గురించి తెలిసిన వాళ్ళని అడిగి చూడు. నాతో పెట్టుకోకు అని చెప్తారు. ఇప్పటి వరకు నా ఒరిజినల్ బయటికి తీయలేదు. ఇక ముందు చూపిస్తా. బీ కేర్ఫుల్ మిస్టర్ సిద్ధు అని వసుధ తన బట్టలు వస్తువులు అన్నీ తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ అలాగే సోఫాలో కూర్చున్నాడు. ఎంత పొగరు దీనికి, నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తుందా, ఏం చేస్తుందో నేను చూస్తాను అని వసుధ నాన్నకి ఫోన్ చేద్దామని తీశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధ, ఏంటి ఎవరికో ఫోన్ చేస్తున్నావు, మా నాన్నకా, చెయ్యి చెయ్యి అని ఎదురుగా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని సిద్ధునే చూస్తుంది. ఎందుకో వసుధాని అలా చూస్తుంటే సిద్ధుకు భయం వేసింది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఒక్క మాట ఎదురు చెప్పలేదు. సడన్గా ఇది ఇలా మారిపోయిందేంటి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఏంటి ఫోన్ చేయకుండా అలా చూస్తున్నావు, సడన్గా ఇది ఇలా మారిపోయింది ఏంటి అని అనుకుంటున్నావా? నేను ఏదైనా లిమిట్ వరకే చూస్తా. ఆ లిమిట్గా దాటితే నేనేం చేస్తానో ముందు ముందు నీకు తెలుస్తుంది. మీ మగవాళ్లకు బాగా పొగురు కదా, మీరు లేకుండా మేము బ్రతకలేము అని అనుకుంటారు. ఎవరు లేకుండా ఎవరు బ్రతకలేరో చూపిస్తా అని సోఫాలో నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకో విషయం, నా అకౌంట్లో ప్రతి నెల 5,000 రూపాయలు పడాలి. ఇప్పుడైతే 1,000 రూపాయలు వేయి అని చెప్పి వెళ్ళిపోబోతుంటే, మగాళ్ళు లేకుండా బ్రతుకుతా అన్నావు, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? నీ సపోర్ట్ లేకపోయినా నేను బ్రతుకుతా, కానీ నేనెందుకు డబ్బుల కోసం బయట జాబ్ చేసి మరీ కష్టపడాలి? నన్ను పోషించే బాధ్యత నీది. అసలే నాకు తిక్క ఎక్కువ, డబ్బులు త్వరగా వేయి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. చేతిలో ఉన్న ఫోన్ని పక్కన పెట్టేశాడు. అయినా నేను ఫోన్ చేసి చెప్పడం ఏంటి, అదే నా కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తా అని రూమ్లోకి వెళ్ళాడు. మరుసటి రోజు వసుధ కాఫీ అని అరుస్తూ ఉన్నాడు, కానీ ఎవరూ రావట్లేదు. ఏం చేస్తుంది ఇది అని లేచి హాల్లోకి వెళ్ళి చూస్తే కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నట్టు కనిపిస్తుంది. వసుధ పిలుస్తున్నా పలకట్లేదు, నా కాఫీ ఏది? పేపర్ పక్కన పెట్టి కాఫీ తాగుతూ, సిద్ధు, నాకు ఏ విషయం 2 సార్లు చెప్పే అలవాటు లేదు, కానీ నీకోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను విను. ఇప్పటి నుండి నీ వంట నీది, నా వంట నాది. డీటెయిల్గా చెప్పాలంటే నీ కాఫీ నువ్వే చేసుకోవాలి, నీ లంచ్ నువ్వే వండుకోవాలి అని మళ్ళీ పేపర్ చదువుతూ కూర్చుంది. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకోలేను అనుకుంటున్నావా అని వంటగదిలోకి వెళ్ళాడు. కానీ ఏం చెయ్యాలో ఏది ఎంత వేయాలో అర్థం కాలేదు. అనవసరంగా చేసి పాడైన కాఫీ తాగడం కంటే బయటికి వెళ్ళి తాగడమే బెటర్ అని డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళాడు. ఇప్పుడే ఏమైంది సిద్ధు, ముందు ముందు చూపిస్తా. ఈ వసుధ అంటే ఏంటో తెలిసేలా చేస్తా. నేను మనశ్శాంతిగా లేనప్పుడు నిన్ను మనశ్శాంతిగా ఎలా ఉంచుతాను? ఇలా కొన్ని రోజులు అయ్యాయి. రోజు కాఫీ బయటికి వెళ్ళి తాగలేక వసుధ ఎలా చేస్తుందో చూసి నేర్చుకుందామని వసుధ కాఫీ చేసే టైంకి వంటగదిలోకి వెళ్ళి దొంగల చాటు నుండి చూస్తూ ఉన్నాడు. సిద్ధు చూస్తున్నాడు అని వసుధకు తెలుసు, అయినా ఏమనకుండా ఊరుకుంది. వసుధ వెళ్ళాక సిద్ధు తను ఎలా చేసిందో అలానే చేశాడు. అయినా బాగా రాలేదు. మళ్ళీ బయటికి వెళ్ళి తాగాల్సి వచ్చింది. ఒకరోజు సిద్ధుకి బాగా ఆకలి వేస్తుంది. రోజు బయట ఫుడ్ తినలేకపోతున్నాడు. ఇది ఏం చేస్తుందో చూద్దామని మెల్లగా తలుపు తీసి చూస్తున్నాడు. బిర్యానీ వాసన వస్తుంది. అబ్బా, ఎన్ని రోజులైంది బిర్యానీ తినక, నోరు ఊరుతుంది అని గుటకలు వేస్తున్నాడు. అలా చూస్తూ ఉండగానే వసుధ వంట చేసి తిని రూమ్లోకి వెళ్ళిపోయింది. మెల్లగా బయటికి వచ్చాడు. వసుధ తలుపు వేసే ఉంది అని చూసి వంటగదిలోకి వెళ్ళి చూశాడు. ప్లేట్లో బిర్యానీ వేసుకొని మెల్లగా తన రూమ్లోకి వెళ్ళాడు. ఇదంతా వసుధ తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంది. రోజు నేను అన్నీ వండి పెడితే నీకు నా విలువ తెలీదు, ఇప్పుడు తెలిసొచ్చిందా? ఏది మన చేతిలో ఉన్నప్పుడు విలువ తెలియదు అని అందుకే అంటారు
అనుకొని లోపలికి వెళ్ళింది. సిద్ధు బెడ్పై కూర్చొని బిర్యానీ తింటున్నాడు. ఎంతైనా వసుదాలా బిర్యానీ ఎవరూ చేయలేరు. ఇది వరకు నేను ఏది కావాలంటే అది ఎంత రాత్రైనా సరే చేసి పెట్టేది. పాత రోజులన్నీ గుర్తుకు వచ్చేసరికి సిద్ధుకి అన్నమే తినబుద్ధి కాక పక్కన పెట్టాడు. ఒకరోజు వసుద సిద్ధుని పిలిచింది. రేపు మా ఇంట్లో మా చెల్లి కూతురికి బారసాల ఉంది. అమ్మ వాళ్ళు రమ్మన్నారు. నీకు కూడా ఫోన్ చేసే ఉంటారు. ఒక అరగంట నా భర్తలా నా పక్కన నిలబడి కనిపించి వెళ్ళు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎలా ఆర్డర్ వేసి వెళ్తుందో చూడు. వెళ్ళక చేస్తానా? అసలే తిక్కలో ఉంది. ఏం చేస్తుందో కూడా తెలీదు. మూసుకొని వెళ్ళడమే బెటర్ అనుకొని వెళ్ళాడు. వసుద వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది. సిద్ధు అందరితో కలిసిపోయి ఏ అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాడు. ఎవరితోనో మాట్లాడుతుంటే ఏమండి అని వసుద పిలిచింది. ఏమండి మిమ్మల్నే, ఇటు రండి ఒకసారి అని చెయ్యి పట్టి తీసుకెళ్ళింది. చాలా రోజుల తర్వాత వసుద తన చెయ్యిని పట్టుకొని తన పక్కన నిలబెట్టుకొని ఏమండి అని పిలవడంతో సిద్ధు చాలా సంతోషించాడు. అల్లుడు ఏ గొడవ చేయకుండా అందరితో మంచిగా మాట్లాడడం చూసి వసుద పేరెంట్స్ కూడా సంతోషించారు. ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వచ్చారు. మంచి భర్తగా అల్లుడిగా నటించినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. వసుద అలా అనగానే అప్పటి వరకు పడిన సంతోషం అంతా ఎగిరిపోయింది. మరుసటి రోజు సిద్ధార్థ్ హాల్లోకి వచ్చాడు. అక్కడ వసుద లేదు. ఉదయమే లేస్తుంది, ఈరోజు ఇంకా లేవలేదేంటి అని అనుకుంటూ ఉండగానే రూమ్లో నుండి దగ్గిన శబ్దం, తుమ్మిన శబ్దం వస్తుంది. ఓ జలుబైనట్టుంది. నన్ను వచ్చి బతిమాలితే నేను హెల్ప్ చేస్తా కదా. ఒకవేళ రూమ్లోకి వచ్చి అడగడానికి మొహమాట పడుతుందేమో. నేను హాల్లోనే ఉంటా, అప్పుడొచ్చి అడుగుతుంది అని చాలాసేపు ఎదురు చూశాడు. అయినా వసుద బయటికి రాలేదు. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకునే లోపే తలుపు మెల్లగా తెరుచుకుంది. వెంటనే సోఫాలో కూర్చున్నాడు. వంటగదిలోకి వెళ్ళి వాటర్ తీసుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్తుండగా, నీకు అంత మొండితనం ఎందుకు వసుదా? నన్ను వచ్చి అడిగితే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తా కదా. అది మొండితనం కాదు. భర్త ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆడవాళ్ళు అనుకుంటే వచ్చే ధైర్యం అని చెప్పి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. వసుద అలా అనగానే జీవితంలో మొదటిసారిగా తను తప్పు చేస్తున్నాడు అని సిద్ధుకు అనిపించింది. రూమ్లోకి వెళ్ళిన వసుద ట్యాబ్లెట్స్ వేసుకుని బెడ్పై పడుకుంది. నిజంగా నాపై ప్రేమ ఉంటే నేను అడగాల్సిన అవసరం లేదు. నువ్వే తీసుకెళ్లేవాడివి. జీవితంలో ఎన్ని చదువులు చదివినా, ఎంత ఎదిగినా చివరికి పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకున్నాక భర్త ప్రేమించాలని ప్రతి భార్య కోరుకుంటుంది. ఆ ప్రేమ నా జీవితంలో రాసిపెట్టలేదేమో అని అనుకోగానే కళ్ళ నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎంత తుడుచుకున్నా మళ్ళీ వస్తూ ఉన్నాయి. బయట సిద్ధు కూర్చుని ఆలోచిస్తున్నాడు. వెళ్ళి నేనే హాస్పిటల్కి తీసుకువెళ్తే మంచిది అనుకుని వెళ్దామని సోఫాలో నుండి లేచాడు. ఎవరో తలుపు కొట్టారు. తలుపు తెరిచి చూస్తే వసుద చిన్న చెల్లెలు. అదేంటి బావా, మీరు ఇంట్లోనే ఉన్నారా? మీరు లేరనుకొని అక్క నన్ను టిఫిను ట్యాబ్లెట్స్ తీసుకురమ్మంది అనుకున్నా. ఇప్పుడే వచ్చాను గాయత్రి. మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉంది. నువ్వు మీ అక్క దగ్గరే ఉండు అని బయటికి వెళ్ళాడు. గాయత్రి లోపలికి వెళ్ళింది. అక్క ఎలా ఉందే ఇప్పుడు? బానే ఉంది రా, ఇదిగో టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకో అని ఇచ్చింది. బైక్ తాళాలు మర్చిపోయిన సిద్ధు లోపలికి వచ్చి తన రూమ్లోకి వెళ్తూ ఉండగా గాయత్రి మాటలు వినపడి అక్కడే ఆగాడు. అక్క నిన్ను ఒకటి అడగనా? ఏంట్రా అడుగు. మీ ఇద్దరి మధ్య అంతా బానే ఉందా? మళ్ళీ బావ ఏమైనా గొడవ చేశాడా? తల ఎత్తి చూసి నీకెందుకు వచ్చింది అనుమానం? నేను వచ్చే వరకు బావ ఇంట్లోనే ఉన్నాడు. అయినా నువ్వు నాతో ట్యాబ్లెట్స్ ఎందుకు తెప్పించుకున్నావు? ఆయనకి ఆఫీసులో టెన్షన్ ఉంది. తనను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని తను తెస్తాను అంటే నేనే వద్దు అన్నాను. నిజమా? నిజం తల్లి. ఇప్పుడు నిన్ను నమ్మించడానికి మీ బావని పని మానుకొని రమ్మంటావా? చెప్పు. వద్దులే. ఇదంతా తలుపు చాటున ఉండి సిద్ధు విని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను కొంచెం సేపు పడుకుంటా అని పడుకుంది. గాయత్రి ఇల్లంతా సర్ది వంట చేసింది.
సిద్ధు ఎవరూ లేని చోటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. వసుధాని నేను ఎంత బాధ పెట్టినా తన చెల్లి ముందు మాత్రం నా గురించి ఒక్క చెడు మాట కూడా చెప్పలేదు. నిజంగా ఒక భర్తగా, ఒక తండ్రిగా వాళ్ళకి నేను ఏం చేయలేదు. ఎందుకో పిల్లలు గుర్తుకొచ్చి హాస్టల్కి ఫోన్ చేశాడు. హలో, నేను మనీష్, సంతోష్ వాళ్ళ నాన్నని. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇస్తారా? హలో మనీష్, ఎలా ఉన్నావు? సంతోష్ ఎలా ఉన్నాడు? మేము బాగానే ఉన్నాం. అమ్మ ఎలా ఉంది? మీ అమ్మకి కొంచెం జ్వరంగా ఉంది. అవునా, నేను ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ని చూస్తూ నా పిల్లలకి కూడా నేను అవసరం లేదు, వాళ్ళ అమ్మ ఉంటే చాలు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి నా అవసరం ఉంది అని వెళ్ళాలి? గాయత్రి, నాకు జ్వరం తగ్గింది, నీకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. బావని రానివ్వక్క, వెళ్తాను అనగానే బయట బైక్ చప్పుడైంది. అదిగో మీ బావ కూడా వచ్చాడు, నువ్వు వెళ్ళు. సరే అక్క, జాగ్రత్త అని చెప్పి తలుపు తీసింది. బాయ్ బావా, వెళ్తున్నావా గాయత్రి? అవును బావా, లేట్ అవుతుంది అని అక్క వెళ్ళమంటుంది. జ్వరం తగ్గింది అక్కకి, అక్క జాగ్రత్త అని చెప్పి వెళ్ళింది. లోపలికి వెళ్ళాడు. వసుధ సోఫాలో కళ్ళు మూసుకొని ఉంది. ఎలా ఉంది అని సిద్ధు అడగాలనుకునే లోపే వసుధాకి ఫోన్ వచ్చింది. ఒక్కసారిగా తన మొహంలో నవ్వు వచ్చింది. హలో మనీష్, ఎలా ఉన్నానన్నా? సంతోష్ ఎలా ఉన్నాడు? మేము బాగానే ఉన్నాం, నువ్వు మాత్రం ఎలా ఉన్నావో చెప్పకు. నాకేమైంది? నీకు జ్వరం అని నాన్న ఫోన్ చేసి చెప్పాడు. సిద్ధుని చూసింది. చిన్న జ్వరమే నాన్న, మీరు కంగారు పడకండి, తగ్గిపోయింది. ఇప్పటి వరకు పిన్ని ఇక్కడే ఉంది, మీ గురించే అడిగింది. ఒకసారి ఫోన్ చేయండి పిన్నికి, సరేనా? నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు జాగ్రత్త, సరేనా? లవ్ యూ, మిస్ యూ, బాయ్ అని పెట్టేసింది. నాకు జ్వరం వచ్చిందని మనీష్కి ఎందుకు చెప్పావు? వాళ్ళతో మాట్లాడదామని ఫోన్ చేశాను. అమ్మ ఎలా ఉంది అని అడిగితే చెప్పాను, అంతే. వసుధ ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. సిద్ధు తన రూమ్లోకి వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి. సిద్ధులో చాలా మార్పు వచ్చింది. టైంకి ఇంటికి వస్తున్నాడు. కష్టమో నష్టమో తనే వండుకొని తింటున్నాడు. కానీ వసుధతో మాట్లాడే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నాడు. సిద్ధార్థలో ఏదో తెలియని మార్పు కనబడుతుంది, కానీ అది ఏంటో తెలియట్లేదు అని వసుధ కాఫీ తాగుతూ ఆలోచిస్తుంది. ఇంత లేట్ అయింది, ఇంకా ఈయన ఈరోజు బయటికి రాలేదు, ఏమైంది అని మెల్లగా తనే సిద్ధు రూమ్ తలుపు ఓపెన్ చేసింది. చూస్తే సిద్ధు పడుకొని ఉన్నాడు. ఇంకా లేవకపోవడం ఏంటి అని వెళ్ళి నుదురుపై చేయి వేసి చూస్తే కాలుతుంది. మెల్లగా లేపి ట్యాబ్లెట్ వేసి నీళ్లు తాగించింది. తడిబట్ట నుదురుపై వేసింది. అరచేతులు, అరికాళ్ళు, పొట్టపై తడిబట్టతో రాస్తూ ఉంది. కొంచెం సేపటికి టెంపరేచర్ తగ్గింది. సూప్ తయారు చేసి తీసుకొని వచ్చింది. సిద్ధు, లేచి ఇది తాగు అని మెల్లగా లేపి తనే తాగించింది. తాగుతున్నంతసేపు సిద్ధు వసుధానే చూస్తున్నాడు. వసుధ మాత్రం మొహం సీరియస్గా పెట్టి సూప్ తాగిస్తూ ఉంది. అయిపోయాక మూతి తుడిచి ట్యాబ్లెట్ వేసి పడుకోపెట్టింది. సిద్ధుకి మళ్ళీ కొంచెం సేపు అయ్యాక టెంపరేచర్ పెరిగింది. మళ్ళీ తడిబట్ట వేసి తుడిచి అక్కడే కూర్చొని కంటికి రెప్పలా చూసుకుంది. ఉదయం మెల్లగా సిద్ధు కళ్ళు తెరిచి చూస్తే తన బెడ్పై పక్కన వసుధ నిద్రపోతూ ఉంది. ప్రేమగా తన తలపై చేయి వేశాడు. వెంటనే వసుధ లేచి సిద్ధు తలపై చేయి వేసి చూసింది. జ్వరం తగ్గింది అనుకొని అక్కడి నుండి వెళ్దామని వెళ్తుంటే సిద్ధు వసుధ చేయి పట్టి ఆపి వెళ్ళొద్దు అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే కంటి నిండా నీళ్లతో సిద్ధు ఉన్నాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను వసుధ, ఆ విషయం నువ్వు దూరం అయితేనే నాకు అర్థమైంది. నాకు జ్వరం వస్తే సేవ చేశావు అని ఈ మాట చెప్తున్నా అని నువ్వు అనుకోవచ్చు, కానీ కాదు వసుధ. ఏ రోజైతే భర్త ఉన్నా లేకపోయినా ఒకటే అని నువ్వే అన్నావో, నా పిల్లలకి కూడా నేను అవసరం లేదు అని నాకు తెలిసిందో ఆ రోజే నేను మారాను. కానీ నీతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు నాకు ఎప్పటికీ దూరం అయిపోతావేమో అని భయంతో చెప్తున్నాను అని గట్టిగా వసుధ నడుమును పట్టుకొని అక్కడే తల పెట్టుకొని ఏడుస్తూ, ఐఎమ్ సారీ వసుధ, నీ భర్తగా నిరూపించుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ప్లీజ్ వసుధ, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు అని చెప్తూనే ఉన్నాడు. వసుధ కూడా ఏడుస్తూ ఏమండి అని పిలిచింది. ఆ పిలుపుకి సిద్ధు తల పైకెత్తి చూశాడు.
ఏడుస్తూ వసుధ కనిపించింది. ఇప్పటి నుండి నీ కంటి నుండి ఒక్క చుక్క కూడా నీరు రావద్దు, నేను తట్టుకోలేను అని గట్టిగా హగ్ చేసుకున్నాడు. బెడ్ పైకి తీసుకువచ్చి వసుధ మొహాన్ని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టడానికి దగ్గరగా వచ్చి ఒక్కసారి ఆగాడు. వసుధాని చూస్తూ, వసుధ, నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగాడు సిగ్గుతో. అవును అని తల ఊపింది. ఆలస్యం చేయకుండా సిద్ధు వసుధకి ఊపిరాడకుండా ముద్దులు పెట్టాడు. పెళ్ళి అయిన ఇన్ని సంవత్సరాలలో తనకెప్పుడూ ఇలా అనిపించలేదు. మొదటిసారి సిద్ధు తనని ప్రేమని తన చేతల్లో తెలియచేస్తున్నాడు అని అనిపించింది. ఇద్దరూ అలసిపోయి అలాగే బెడ్డుపై ఒకరి కౌగిల్లో ఒకరు పడుకున్నారు. ఆ తర్వాత నుండి సిద్ధు చాలా మారాడు. వసుధ పేరెంట్స్ని కూడా తన పేరెంట్స్ లానే చూశాడు. వసుధ చిన్న చెల్లి గాయత్రి పెళ్ళి కూడా పెద్ద అల్లుడిగా కాకుండా పెద్ద కొడుకులా తన భుజాలపై వేసుకొని చేశాడు. భర్తని అలా చూసి వసుధ ఆనందానికి అవధులే లేవు. కూతురు సంతోషాన్ని చూసిన వసుధ పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. వాళ్ళ అల్లుడు ఎంత మంచివాడో అందరికీ చెప్పుకున్నారు. వాళ్ళ నాన్నలో వచ్చిన మార్పును చూసి మనీష్, సంతోష్ చాలా సంతోషించారు. మొదటిసారిగా నాన్న అని మనసు పూర్తిగా పిలిచారు. అది విన్న సిద్ధు తను భర్తగా, తండ్రిగా, మనిషిగా విజయం సాధించాను అని చాలా సంతోషపడ్డాడు. అందరూ గాయత్రి పెళ్లిలో గ్రూప్ ఫోటో దిగారు. ఇంటికి వెళ్ళాక ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. థ్యాంక్ యూ వసుధ, నిజంగా నువ్వు నా జీవితంలోకి రాకుంటే నేను ఇలా ఉండేవాడినే కాదు. ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఉండలేరని నిరూపించావు. లేదండి, మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు లేరు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒకరు లేకపోతే ఒకరు అసంపూర్ణమే. ఓకే వసుధ మేడం, మీరెలా చెప్తే అలానే. వసుధ, నన్ను ఒక్కసారి సిద్ధు అని పిలవ్వా? నువ్వు అలా పిలిచి చాలా రోజులైంది. వసుధ సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ సిద్ధు అని ప్రేమగా పిలిచింది. ఐ లవ్ యూ వసుధ, ఐ లవ్ యూ సిద్ధు అని ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత జీవితం స్వర్గంలా ఉండాలి అనుకుంటుంది. కానీ అందరికీ రాసిపెట్టి ఉండదు. ధైర్యంగా వసుధలాగా సమస్యను ఎదుర్కొంటే పరిష్కారం దొరకొచ్చు. అయినా అందరికీ దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే జీవితం అంటేనే మనం ఊహించలేనిది. అవునా కాదా? మీరే చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.